నా ప్రాణం పోయినా పర్వాలేదు. నేను హారతి ఇచ్చిన తర్వాతే మీరు లోపలికి రండి. అంజలి ఒక్కదానికి దిష్టి తీయడం మంచిది కాదు. భార్యాభర్తలిద్దరికీ దిష్టి తీయడం మంచిది. నేను తీస్తానుండండి. ఏంటే పెద్ద పుడింగిలా మాట్లాడుతున్నావు? దాడతావా? నేను గీసిన గీత దాడతావా? నా మాట అంటే లెక్క, నేనంటే గౌరవం. నేను బెదిరిస్తే భయం లేకుండా పోయాయి నీకు. హేయ్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏ ఆడది పసుపు కుంకుమల కోసం, తాళిబొట్టు కోసం అయితే ప్రాణం పణంగా పెడుతుందో అవి లేకుండా చేస్తాను. అవి వద్దనుకుంటే దాటవే. దాటు. ఏంటి ఆలోచనలో పడ్డావా? దాటు మరి. ఇందాకటి నుంచి వీరవనితలాగా లెక్చర్లు ఇచ్చావు కదా, దాటవే. నువ్వు చంపే రకానివే గాని చచ్చే రకానివి కాదు. మాట నిలబెట్టుకోవడం నీ జీవితంలోనే లేదు. అంటే నీ ఉద్దేశం ఏంటే? నేను బెదిరిస్తానే తప్ప చావననేగా? హేయ్, పంతం కోసం ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడినా. చూడు, పొడుచుకోమంటావా? పొడుచుకుంటే జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చి చస్తావు. సుమిత్రమ్మ, ఆ పిచ్చోడితోటి పొద్దుగాల పరిశాన్ ఎందుకు? ఇడిసి, నీ మనస్సు మంచిది, నువ్వు ఆశీర్వదించినవు, మాకంతే చాలు. బావా, నువ్వై తీసుకురా పో. వద్దర్జున్, మన కుటుంబానికి వారసునివ్వబోయే దేవుళ్ళు మీరు. మీకు ఎలాంటి అరిష్టము తాకకూడదు. మావయ్య, ఒరే రాక్షసుడా, ఆడదాని మీద చేసుకుంటావా? ఇది ఆడదా? ఇది ఆడదే అయితే, భార్య అయితే మొగుడు మాట లెక్క చేయకుండా గీత దాడి వెళుతుందా? ఇది ఆడది కాదు, బరి తెగించిన ఆడది. ఏంటే, నన్ను కొడతావా? ఎంత ధైర్యమే నీకు? నువ్వేంట్రా నన్ను పొడిచేది? వదులురా, వదులు. రారా, రా, నేనే పొడిచేస్తా. వద్దర్జున్, లోపలికి రావద్దు. కొడితే పడుతుంది కదా, బెదిరిస్తే భయపడుతుంది కదా అని పౌరుషం లేదని అనుకోకు. నరికి పారేస్తానేమనుకుంటున్నావో? బరి తెగించిన ఆడదాన్ని అయితే నువ్వు కట్టిన తాళిని ఏనాడో నీ మొహం మీద కొట్టేసేదాన్ని. మొగుడు మంచోడైతేనే ఈ తాడుని తాళి అనుకుంటుంది. నీలాంటి వెదవైతే దీనికింత గొప్పతనమే ఉంది. తెంచేస్తావా? తెంచే. అమ్మా సుమిత్ర, తప్పమ్మా, అలా మాట్లాడొద్దమ్మా. ఇదిగో, మనం ఇలా అనుకోబట్టే ఇలాంటి దుర్మార్గులు రెచ్చిపోతున్నారు. విను, జాగ్రత్తగా విను. నేను ఆట బొమ్మని కాదు, మనసు లేని మరమనిషిని కాదు, మనసున్న ఆడదాన్ని. ఇదిగో, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇంకోసారి వేశావంటే నువ్వో నేనో ఎవరమో ఒక్కరమే మిగులుతాం.